శ్రీనివాస కాపాడు. నీళ్ళు ఎక్కడున్నాయి? గణేష్ గణేష్, ఇప్పుడు ఓకేనా? ఇందుకు వెళ్ళి చల్లగా నీళ్లు తీసుకురా. వెళ్ళు. నీళ్లు తీసుకొచ్చిస్తే ఓకేనా? వెళ్ళు. అయ్యి జాలి, ఇప్పుడే వస్తాను. నిద్రపోక నీళ్ళిచ్చి ఈరోజు ఎలాగైనా దాన్ని లైన్లో పెట్టేయాలి. ఏంటి సౌండ్? ఏమైంది గణేష్? గణేష్ ఏమైంది? గణేష్ గణేష్ ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు? దెయ్యం ఫ్రిడ్జ్ లో గుండ్రా ఇలా కూర్చునుంది. నేను మిగిలిపోయిన చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టినా దాన్ని చూసి భయపడి ఉంటావు. దయ్యం కాదు. అయ్యో నీ మీద లోపల దెయ్యం ఉంది, వెళ్ళి చూడు. నిజంగానే దయ్యాన్ని చూసి భయపడు. ఎక్కడికి ఎస్కపోతున్నావు? వచ్చి దయ్యాన్ని చూపించు. చూడు అక్కడ దయ్యం లేదనుకో, నువ్వు అయిపోయావు. నమ్మకం లేకపోతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడు. ఫ్రిడ్జ్ లోనా? ఉండు చూస్తాను. చూడు దెయ్యం ఏమైపోయింది? ఏంటి నువ్వు పెట్టిన చికెన్ కూడా లేదు. ఫ్రిడ్జ్ లో ఉన్న మొత్తం చికెన్ మెక్కి ఎముకలు మాత్రం వదిలేసి నాకే దెయ్యం సినిమా చూపిస్తావా? నిన్ను నేను కొట్టలేదు కదా, ఎందుకు ఆడుతున్నావు? అది లోపల కదా ఉండేది. బాగా చూడవే, అది నీ నీడే. బాగా చూడు, చెయ్యి ఊపు, చెయ్యి ఊపు. అది కూడా ఊపుతుంది చూసావా? ఇప్పుడు అర్థమైందా అది నేనేడే అని? పిచ్చి మొహమా. నన్నేనా పిలిచింది? నాకు చాలా భయంగా ఉంది. నా చెయ్యి పట్టుకు తీసుకెళ్ళిపోండి. చెయ్యేంటి, నడువే పట్టుకు తీసుకెళ్తాను. రేయ్, స్నానం చేసేటప్పుడు ఎవడ్రా ట్యాప్ కట్టేసింది? రాయ్, ఎవడ్రా ఈ టైంలో స్నానం చేసేది? ఎక్కడ్రా? చేతో టార్చ్ కొట్టి చూడు. రబ్బరు పోతే డోర్ పోయిరా. లోపల ఎవరు లేరా? ఎవరు లేరా? నా ప్యాంట్ పట్టుకొని లాగుతుంది చూడు. ఎవరు లేరట. రే లూసు, నీ ప్యాంట్ కొక్కానికి తగులుతుంది. కొక్కానికా? దయ్యం పట్టుకుని లాగుతుందట. అయ్యో, ఈ దయ్యం గోల తట్టుకోలేకపోతున్నాను. మొహం చూడు, మొహం. అందరూ వెళ్ళండి. ముక్కు మలిచినట్టు. రా వెళ్ళు. నిజంగా దయ్యం చూసావా? పడుతుందా? ఇక జన్మలో బాత్రూమ్ వెళ్ళకుండా చేశాడు. జై జై గణేశ, జయములెచ్చు గణేశ, జై జై గణేశ. గణేశ అందరినీ కాపాడు నాయనా. దేవుడా, త్వరగా మా శోభనం జరిగేలా దేవుడా, నన్ను మాత్రం కాపాడు. వైషు, ఇలాంటి పూజ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కదా చూడడానికి. ఇదే ఫస్ట్ టైం.
నాకు కొత్తగా ఉంది. అవును వైషు, మధుని కూడా ఈ రోజు వరకు పూజ గదిలో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఐఎమ్ సో హ్యాపీ. చాలు గాని కింద వయసు పైన వచ్చేసింది కదా, ఇక మీదట ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. వైశ్యు నా పాలిటి దేవుడు. తన వల్ల నాకు పెళ్లి కాబోతుందంటే ఆలోచించండి. అవును వైషు, నువ్వు అడుగు పెట్టిన వేళ ఈ ఇంట్లో ఓ చంటి బిడ్డ ఏడుపు వినిపిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏమంటావు మధు? ఇప్పుడేంటి తొందర, ఊరుకో. నాలో ఊరికినే కదా ఉన్నాను. ఒప్పుకున్నాడు. సరే ఈ రోజు చాలా మంచి రోజు. ఎవరో ఒకరు ఈ శంఖాన్ని ఊదండి. పెద్ద ఆయనకి. అవును, వాడే కరెక్ట్. బాల్కి మీరే ఊదండి. ఊతే పోయా, టైట్ గా వదరా. టైట్ గా ఊతే ప్రాణం పోతుందిరా ముళ్ళపంది. పోతే పోతుంది. ఏంటి శంకు ఊదమంటే సైకిల్ గాలి కొడుతున్నాడు? రే ఏంట్రా? నేను ఊదలేకపోతున్నా, నువ్వు ఊదరా. నేను ఇంతవరకు ఎవరి కుటుంబంలోనూ శంఖం వదలేదు. ఓ, ఇప్పుడు ఆపేసావా? నువ్వు ఆపాకే నేను ఆపేశాను. వైషు నువ్వే ఊదమ్మా. ఊతే పోతాడేమో, నువ్వే ఊదు. ఊదు వైశ్యు.